2 కప్పుల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్, 2 పించులు ఉప్పు, షుగర్ 1 టీ స్పూన్, ఈస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. గోరువెచ్చని నీళ్లు తీసుకొని చక్కగా కలిపేసేయండి. పిండి కాస్త స్టిక్కీగానే ఉండాలండి పిజ్జా కోసము. ఇందులో ఈస్ట్ వేయడం వల్ల పిండి ఎదుగుతుంది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కలుపుకున్నాము. ఇది ఒక కంటైనర్లో పెట్టేసి చక్కగా క్యాప్ పెట్టేసేయండి. పిండి గంట నుంచి గంటన్నర వరకు అలా పక్కన పెట్టేసేయండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ తందూరి మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. చక్కగా ఇలా కలిపేసేయండి. ఇవి టమాటాలు ఉడికించి కట్ పెట్టి ఇలా పొట్టు తీసేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. బటర్ ఒక 2 క్యూబ్స్ తీసుకున్నాను చిన్నవి. ఇందులో నేను రోజ్మెరీ కట్ చేసి వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అండి. కొత్తిమీర వాడుకోవచ్చు మీరు అక్కడ. ఇలా కలిపేసేయండి. ఎల్లిపాయలు ఒక 4-5 తీసుకున్నాను. ఆనియన్ ఒక 2 టీ స్పూన్లు చాప్ చేసిన ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఉప్పు సరిపడా చూసి వేసుకోండి, రుచికి సరిపడా. మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది వామాకండి, ఇది ఆరిగానో అంటారు, అది యాడ్ చేసుకోండి. చికెన్ మంచిగా ఉడకడానికి ఇక్కడ 1 కప్ వరకు వాటర్ యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ వరకు నేను ఇక్కడ నూనె యాడ్ చేస్తున్నాను. 2-3 టేబుల్ స్పూన్లు అయినా యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై చేసేయండి. పిండి చూడండి ఇదిగో ఇలా ఎదిగింది. దీన్ని ఇప్పుడు మనం కాస్త ఇలా మసాజ్ చేసుకుందాము. మసాజ్ చేసుకొని మనం ఇప్పుడు కట్ పెట్టుకొని పిజ్జా లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. మీ ఇష్టం అండి, మీకు ఏ సైజులో అవైలబుల్గా మీరు చేసుకోవాలనుకుంటే ఆ సైజులో మీరు పిండిని కట్ చేసి ఇదిగో ఒక ఇలా బటర్ పేపర్ తీసుకొని దాన్ని గ్రీస్ చేసేయండి. ఇలా పిజ్జాని ప్రిపేర్ చేసుకోండి. బ్రెడ్ని చక్కగా రోల్ చేసుకోండి. పిజ్జా బ్రెడ్ని ఇదిగో ఇలాగా మీరు ఏదైతే బటర్ పేపర్ సెట్ చేశారో ఆ బటర్ పేపర్ మీద ఇలా పెట్టేసి ఫోర్క్తో హోల్స్ చేసేయండి. కెచప్ స్ప్రెడ్ చేసేయండి నీట్గా. 1 టేబుల్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ఏదైతే సాస్ ఉందో అది మనకి పిజ్జా సాస్, అది కూడా ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోండి. ఒకవేళ మీకు రోజ్మెరీ లేకపోతే కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకోండి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఇక్కడ మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాము. క్యాప్సికమ్ మీ దగ్గర ఏమేమి కలర్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ సెట్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా స్ప్రింకిల్ చేసేయండి. మోజరెల్లా చీజ్ చక్కగా నిండుగా వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. మనం కేక్ అయితే ఎలా బేక్ చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో బేక్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పిజ్జా ప్రిపేర్ అయిపోయింది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.